వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేస్తున్నారా వీడియోలన్నీ. వెంకటేశ్వర స్వామి ఏం చేసిర్రా, చెప్పులు పెట్టుకొని మీరు ఫోటోలు తీసుకోవడం ఆయన తప్ప. నీ అమ్మ దీని గురించి రా మహాసేన. నువ్వు డబ్బుల కోసం న్యూస్ ఛానల్ పెట్టుకున్నావా, లేకపోతే పదవి కోసం పెట్టుకున్నావా, లేకపోతే ఈవిడ మడ్డాన గుడుతున్నావా, లేకపోతే ఈవిడ సంకన నాకుతున్నావా, లేకపోతే ఈవిడ డబ్బులు ఇస్తుండా అనకూడదు. కానీ ఇంకా తాకట్లు కూడా పెడతాయేమో నాకు తెలిసి ముందు. రేపు జగన్ వస్తే నా కొడక ఎలక్కన్నాల్లో జానీగడ్ అయిపోయిండు. ఆర్పీగడ ఒకడు అసలు దొరుకుతుళ్ళే, వాడు టయానికి దొరుకుతుళ్ళే. కానీ రేపు నీకే సొమ్ము కోసం కులం కోసం మీరు దేనే తాకడ పెడతారా నాకు అర్థమైంది. కులపిచ్చి కోసమా మీరు అమరావతిని రాజధాని చేసేది? కులపిచ్చి కోసమా? మునిగిపోయి అమరావతిని రాజధాని చేస్తే కులపిచ్చి కోసమా? ఎందుకురా మీ కుల గజ్జి? నీ అమ్మ కుల గజ్జి. మీరు బతకడం ఎందుకురా? పుట్టేప్పుడు ఏం తీసుకొచ్చారా, పోయేటప్పుడు ఏం తీసుకుపోతారు? కొడకల్లారా. జగను ఏ కులానికి అతీతంగా లేదురా. అందరికీ సాయంగా, అందరికీ అనుకూలంగా, ప్రతి అనుకూలంగా పథకాలను ఇచ్చిండు, అందరికి చేసిండు. చదువు కానీ, డబ్బులు కానీ, అమ్మఒడి కానీ, ఏదైనా ఆటో వాడికి కానీ, కష్టపడేవాడికి అందరికి ఇచ్చిండ్రా. ఈ అమ్మ మీరు గెలిచి 100 రోజులు కాలట్లేదు. మొదలు నిధులేవు. ఇప్పుడు కేవలం ఈ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఆ లడ్డు ప్రసాదం అని, అదని ఇదని ఊరిని అమ్మది డైవర్ట్ చేసి ఏదో చేద్దామని. నాకు తెలిసింది ఏంటంటే, మీరు లాస్ట్ 2 సంవత్సరాల్లో ఏదో కొద్దిగా పెత్తారు. ఏది మళ్ళీ ఓట్ల కోసం. ఈ 3 సంవత్సరాలు అయిపోయినట్టే, పాపం ప్రజలు మోసపోయినట్టే. మీ బతుకులు, మీరు రాజకీయం ఎందుకురా బతుకుతుండ్రు? సొమ్ము కోసం. చంద్రబాబు ఎన్నిపోటు పొడిచిన విషయం నీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ జనం అయితే మోసం చేయలేదు. జనం మోసం చేయలే. ఈఎం ట్రాపింగ్ ద్వారా వాడికి ఉండడానికి మోదీగడి పైన ఎంత చేసిన సింహం సింగిల్గానే వస్తుంది. మీరు 4 కూటమిలు కలిసినా, 20 కూటమిలు గడిచినా జగన్ అన్న ఒక్కడే.